హాయ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ను చూపిస్తున్నానండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ మిల్క్ షేక్ వారంలో 3 సార్లు తాగినా సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కోసం ఒక గిన్నెలోకి 5 బాదంలు, 2 వాల్నట్లు వేసుకుని వేడి నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టండి. వేరొక గిన్నెలోకి 5 జీడిపప్పులు, 10 పిస్తా పప్పులు, 10 బ్లాక్ కిస్మిస్ వేసుకుని 1 స్పూన్ గుమ్మడి, పుచ్చకాయ, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. 4 అంజీరాలు, గింజలు తీసిన డేట్స్ ఒక 5 వేసి ఇవి మునిగే వరకు వేడి నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. గంట తర్వాత బాదం పప్పు పైన పొట్టు తీసేసి వాల్నట్ ని గిన్నెలోకి తీసుకోండి. బాదం నానబెట్టిన నీళ్లు యూజ్ చేయకూడదండి, వీటిని పారపోసేయాలి. మిక్సీ జార్లోకి బాదం వాల్నట్లు వేసుకుని నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ నీళ్లతో సహా జార్లోకి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కాస్ట్ ఎక్కువ కదా అని అనుకోవద్దండి. 100 గ్రామ్స్ చొప్పున తెచ్చిపెట్టుకుంటే 2 నెలల పాటు వాడుకోవచ్చు. మన ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు కదండి. డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్న తర్వాత 1 బనానాని కట్ చేసి వేసుకోండి. బనానాకు బదులు మీరు కావాలంటే యాపిల్ అయినా వేసుకోవచ్చండి. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా యాలకుల పొడి వేసుకోండి. ముందుగా కాచి చల్లార్చిన చల్లటి పాలు 1 గ్లాస్ పోసి మిక్సీ పట్టుకోండి. మనం తీసుకున్న బ్లాక్ కిస్మిస్, డేట్స్, అంజీరాలో ఉన్న స్వీట్నెస్ సరిపోతుందండి. మైల్డ్ స్వీట్నెస్ తో మిల్క్ షేక్ రుచి చాలా బాగుంటుంది. పిల్లలు డ్రై ఫ్రూట్స్ నానబెట్టిస్తే డైరెక్ట్ గా తినరు కాబట్టి ఇలా మిల్క్ షేక్ చేసిస్తే ఇష్టంగా తాగేస్తారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో హెల్దీ అయిన ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.